గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర్ అయితే రాబోతుంది ఈ మంత్ లోనే. అండ్ ఈ మంత్ 10 కి అయితే మనకు సెప్టెంబర్ 10 కి ట్రైలర్ రాబోతుంది. సో దాని తర్వాత 27 కి వేసి మనకు సినిమా రాబోతుంది. ఈ సినిమా రాజమౌళి గారి సినిమా తర్వాత ఏదైతే రాజమౌళి గారికి ఒక సెంటిమెంట్ ఉంది, మనం ఇప్పటివరకు చూసాము రాజమౌళి గారి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేసి అయితే ఒక టాక్ ఉంది. ఆ టాక్ ని మార్చడానికి దేవర్ అయితే రెడీగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే దేవరలోని ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ పాజిటివ్ వేలోనే ఉంది. సో సాంగ్స్ కానీ ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్ ఇలా ప్రతి సాంగ్ చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు 10 కి ట్రైలర్ కూడా రాబోతుంది. ద మోస్ట్ వెయిటెడ్ సాంగ్ అండ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ లాగా ద ఫియర్ సాంగ్ అనేసి మనందరికీ తెలిసిందే. ఫియర్ సాంగ్ నిజంగా అది విన్నప్పటి నుంచి మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అసలు ఆ సాంగ్ని కనుక థియేటర్లో చూసిన తర్వాతనే అది రిలాక్స్ అనిపిస్తుంది. అప్పటి వరకు అయితే ఆ సాంగ్ మైండ్లో నుంచి పోవట్లేదు, పోదు కూడా. నాకైతే నాకు పర్సనల్గా అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫియర్ సాంగ్ ఉన్న క్రేజ్ అలాంటిది. కాబట్టి ఈరోజు కూడా మనకు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 కి ట్రైలర్ ఇస్తామనేసి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది దేవర నుంచి. సో దేవర అయితే చాలా శరవేగంగా మనకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా మంచి పాజిటివ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అందులో ఫియర్ సాంగ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా క్రేజ్ ఉంది సాంగ్కి. అండ్ ట్రైలర్ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మనకు 27లో సినిమా కూడా రాబోతుంది. సో ద మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇయర్లో కూడా తారకన్నకి మంచి కంబ్యాక్ అయితే, అండ్ కంబ్యాక్ ఆల్రెడీ ఉంది. అండ్ ఈ సినిమాకి అయినా మంచి హిట్ అనేది రావడం జరుగుతుంది అనేసి కూడా మనకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.